Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ గారి అధ్యక్షతన ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నందమూరి గ్రామంలో మొదలుపెట్టినారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్న సందర్భంగా పేద మధ్య తరగతి వారు, ఉద్యోగస్తులు, మహిళలు, నిరుద్యోగులకి సమస్య తీరాలన్న, మరి ముఖ్యంగా రైతులు బాగుండాలన్న కాంగ్రెస్ పార్టీ అవసరమని, కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించి అధికారులు తీసుకురావాలని బాబ్జీ అన్నారు. బాగున్నారా? మాత్రం భయమెరుగని ఉత్తమ తేజం పెట్టుకోండి. అవునా, దగ్గర ఉండండి. ఈరోజు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్న సందర్భంగా ఈరోజు మంచిది ప్రజల్లోకి వెళ్ళడానికి, అంటే ఏ పని చేసినా శుభం జరగాలన్నా, మంచి జరగాలన్నా ఒక మంచి రోజు ఎంచుకుంటాం కనుక మన హిందూ సాంప్రదాయంలో ఈరోజు మంచిదని మంగళవారం భీష్మేకాదశి అనే ఆలోచనతో ఈరోజు మా మిత్రులు మేమందరం కాంగ్రెస్ పార్టీ బృందం అంతా నందమూరి, ఇప్పుడు ఇంత గత ఎలక్షన్లో కూడా ప్రచారానికి ముందు నందమూరి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని నందమూరి నుంచి ప్రచారం మొదలెడతాం ఆనవాయితీగా తీసుకుని మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి ఆ భాగంలో ఈరోజు అంటే జిల్లా అధ్యక్షునిగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ వస్తేనే పేద మధ్యతరగతి వారు, ముఖ్యంగా రైతులు, ఉద్యోగస్తులు, మహిళలు, చదువుకునే విద్యార్థులు, వీళ్ళందరికీ టోటల్గా ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం బయటపడాలంటే, ఈ అప్పుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత అవసరం అని ప్రజలకు తెలియజేయడం కోసం. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు మూడు కేంద్ర మోడీ, బీజేపీ కాళ్ళ కింద మోకరిల్లి వాళ్ళ అండదండ లేకపోతే మనం బతకలేమేమో అని భయపడి లోపాకారంగా వైఎస్ఆర్సీపీ, బహిరంగంగా టీడీపీ, జనసేన ఆల్రెడీ పొత్తులో ఉండి ఈ టీడీపీ కూడా మేము మీ బలం లేకపోతే మేము గెలవని భయపడి, అంటే రాష్ట్రంలో బీజేపీ పొత్తులో పెట్టుకుంటే నష్టపోతామని తెలిసినా కూడా అంటే అంత భయపడేవారు ఈ ప్రజలకు ఏం చేస్తారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, హెచ్చరిస్తుంది. ఇంత ప్రజల్ని మిమ్మల్ని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి పేరు చెప్పుకుంటే ఆయనకి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ప్రజల్ని కాలదని వీళ్ళకున్న కేసులకో వీళ్ళకున్న డబ్బుల ఆదాయం మీద ఉన్న పదవులను అడ్డెట్టుకుని సంపాదించాలి. ఈ రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మానేడి శేఖర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారం మొదలు పెట్టడం జరిగిందండి. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తూర్పున వైపు ఉన్నటువంటి ఈ నందమూరి గ్రామంలో మరి రామాలయంలో ఆయన మానేడి శేఖర్ గారు, బాబ్జీ గారు పూజలు చేసి ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభించారు. మరి రాబో రోజుల్లో సార్వత్రిక ఎన్నికలందు మరి షర్మిల వెంకటేశ్వర గుడి నందు ఈ యొక్క పూజలు చేసి ఈ యొక్క ప్రచారం ప్రారంభించారండి. పూజల అనంతరం మరి ఆ వెంకటేశ్వర ఆశీస్సుతో మరి పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, మరి ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చేటప్పటికి మరి మానేడి బాబ్జీ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపిస్తారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వెంకటేశ్వర ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించడం జరిగిందండి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ఆదరించి, బాబ్జీ గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి, మానేడి బాబ్జీ గారు సార్థక బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన గతంలో కూడా పోటీ చేసి ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకి, పట్టణంలో ఉన్న వార్డులకి సుపరిచితుడు మానేడి బాబ్జీ గారు. మన బాబ్జీ గారిని ఈ యొక్క రాబో సార్వత్రిక ఎన్నికలందు ఓటు వేసి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించి చక్కని ప్రజాపాలన చేయడానికి అవకాశం ఇస్తారని ప్రజల్ని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు. జై కాంగ్రెస్. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పునర్నిర్మించిన శ్రీదేశాలమ్మ వారి ఆలయం వద్ద విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం జరిగిన పూజ కార్యక్రమాల్లో విరివిగా భక్తులు హాజరయ్యారు. బారుగురు లోపల ఉన్నారు. నన్ను తీసావా ఎవరి పాప ఎవరు మురళి గారికి అంతే, వెండి గారు మురళి గారికి అంతే, అంతే బాబా. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను తెలుగు భాషకు అనుసంధానం చేస్తే మన భాష మరింత అభివృద్ధి చెందుతుందని వికీపీడియా సంస్థ కమ్యూనిటీ మేనేజర్ సూరంపొడి పవన్ సంతోష్ పేర్కొన్నారు. తెలుగు సాహితీ సమాఖ్య స్వర్ణోత్సవాల అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పెదతాడేపల్లి రామ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన రేపటి తెలుగు అనే అంశంపై మాట్లాడారు. ఆలోచన అన్నమాట నాకు అనిపించే ఒక ఆలోచన. మరొకటి ఏంటంటే మారిపోవాలి, మనకున్న ఊహ మారిపోవాలి. తెలుగు అనగానే ఇందాక తన త్యాగరాజులు అంటూ వాళ్ళ పేర్లు చెప్పారు, కానీ వేటూరి, సిరివెన్నెల వీళ్ళు కూడా మన వాళ్లే కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా తెలుగు కోసమే కదా చేస్తుంది. చెప్పండి తప్పైనా పర్లేదు. మొత్తం తృతీయ బహుమతి వేణుమాధవి సాగర్ మూర్తినాయుడు గారి చేతుల్లో తీసుకోండి. కుర్చీ తీసేయండి, కుర్చీ. ఈ పోటీలో ద్వితీయ బహుమతి
వెంకన్న గారికి తాతాజీ గారు రామారావు గారు చేతుల మీదుగా జ్ఞాపిక టీటీ వెంకన్న గారు. చాలా బాగా జరిగింది. శాంతి నికేతన్ ఎలా అయితే ఉంటుందో విద్యా సంస్థ ఫంక్షన్ కదా అనుకుంటా వచ్చారుగా ఎవరు తీసాడు గంధవారి గడిదనా తర్వాత కోశాధికారి మండవల్లి చెన్ననాగేంద్రరావు గారు. కార్యదర్శి గారు అతి ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఈ కార్యక్రమంకి మూలస్తంభం. పైన శ్రీనివాసం శ్రీనివాసులు అందరికీ అనుభవతి. అలాగే టీచర్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారం. భాషా దినం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా దీవులు. ఎందుకంటే మీకు నా ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా మాట్లాడింది ఒకటే, ఎవరిదైనా అభిప్రాయం ఏంటంటే తెలుగు భాషని మనం ఉద్ధరించుకోవాలి, దాన్ని ముందు తీసుకెళ్ళాలి. భావితరాలు మీ ముందు తరాలు కూడా దాన్ని మర్చిపోకుండా ఉండటం కోసమే. ఎందుకంటే అందరూ కూడా ఎందుకంటే తెలుగు భాష మధురమైనది, తెలుగు భాష లెస్ అన్నది పెద్దలు మనకు చెప్పింది. ఈరోజు భారతదేశం కాదు ప్రపంచంలోనే తెలుగు భాష 2వ స్థానంలో ఉంది. మన దౌర్భాగ్య పరిస్థితి భారతదేశం 4వ స్థానానికి వచ్చింది. అందుకని మీరందరూ తెలుగులో ఇందాక మన సంతోష్ కుమార్ గారు చెప్పినట్టు తెలుగులో మాగండి. ఎందుకంటే మీరు చదువుకుని ఇంగ్లీష్ హిందీ చదువుకున్నా మీరు తోటి విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో మరి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడడం మాత్రం తెలుగులో మీరు మారుకుంటే తెలుగు భాష జీవం పోసుకుంటుంది. ఎందుకంటే తెలుగు భాష సంబంధించి ఎంతోమంది గొప్ప పండితులు, కవులు, మరి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పేర్కొన్నారు. అటువంటి తెలుగు సాహితీ సమైక్య తెలుగు భాషని బతికి ఎంతో కృషి చేస్తుంది. అందుకే ఈరోజు తెలుగు భాషా దినం సందర్భంగా కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం కలిగినందుకు మీ అందరూ మరొకసారి దీవులు తెలియజేస్తూ మీ తల్లిదండ్రులు మీరు అందరూ తెలుసుకుని మీ అందరూ కూడా మీ పక్క వాళ్ళకు కూడా తెలుగు భాష ప్రాముఖ్యత ఇక్కడ చెప్పారు పెద్దలు ఎంతో గొప్పగా. దాన్ని తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. శుభ్రం ఇంకేంటంటే తెలుగు సాహితీ సమైక్య స్వర్ణోత్సవాల్లో భాగంగా దత్తాడిపల్లి గ్రామ నియోజకవర్గంలో ఈ సుబ్బరాజు గారు మనకి ఇంత అంతా కాదు చాలా ఆనందంగా ఈ పిల్లలందరితో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మనకి ఇవ్వడం చాలా ఆనందకరం. ఏం చేద్దంటే మనకి నిన్న కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వర్ణోత్సవంలో భాగంగా 2వ రోజు కార్యక్రమం. ఈ తెలుగు సాహిత్య సమైక్య కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా 2వ రోజు జరిగింది. రేపు కూడా 3వ రోజు జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆతిథ్యం ఇచ్చిన సుబ్బరాజు గారికి అది చాలా 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 సంతోషంగా తెలియజేస్తూ ఆనందంగా ఈ పిల్లలందరూ కూడా అందరూ ఇవ్వడం తెలుగు భాష గురించి అందరూ కూడా మాట్లాడటం ఇదే ఇంకోసారి అందరూ కూడా ఒకసారి ఉన్న వాళ్ళు అందరూ కూడా 2-3కి చెప్తే అది చాలా ఆనందకరంగా ఉంది. అది అలాగా ఉంటుందని చెప్పేసి మనసావాచ్యం తెలుసుకుంటూ అది కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈనాటి ముఖ్య వక్త శ్రీ స్వరంపూడి పవన్ సంతోష్ గారిని కూడా మనం తెలుగు సాహిత్య సమాఖ్య తరఫున ఆయన చిరు సత్కారాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. ఇందులో ఆరేసు అది ఒక గణం అండి, కోబోయి ఇంకో గణం, పారేసు ఒక గణం, కున్నాను ఇంకో గణం. దీంట్లో దీనికి అవసరమైన ఎత్తి కూడా ఉంది. ఆరేసు పారేసు ప్రాసయత అంటారు. 2వ అక్షరానికి ఎత్తుంది. కోకెత్తుకి వెళ్ళింది కొండగాలి కూడా, కోకెత్తు వెళ్ళింది కొండ గాలి. సో ఇది పాట కాదు, ఇది పద్యం. వేటూరు సుందరరామూర్తి అనే ఆయన చేసిన మ్యాజిక్ అన్నమాట. అది ఒక పద్యాన్ని తీసుకొచ్చి ఒక పాటగా రాసి చేయండి అంటే మ్యూజిక్ చేశారు. బ్రహ్మాండంగా మనం అందరం పాడేసుకున్నాం. కానీ ఇది కూడా పద్యమే. ఇంకొకటి ఉంది ఇలాంటిది. అదేంటంటే గోగుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన ఆరేసు కోబోయి పారేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.